హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వీడియో. ఈరోజు మనం ఇంతవరకు యూట్యూబ్లో కానివ్వండి, అదేవిధంగా ఏ చిట్కాలలో కానివ్వండి, ఇప్పటివరకు నేను చెప్పిన ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఏం చిట్కా, దేనికోసం అని కూడా ఆలోచిస్తున్నారు కదా. ఇది మర్మాంగాల పైనటువంటి వచ్చే వెంట్రుకలను శాశ్వతంగా నిర్మూలించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా. ఎవరైనా సరే చాలా వరకు కూడా మగవాళ్ళు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వాటిని షేవ్ చేసుకోవడం వరకే చేసుకుంటారు. సో ఇది చాలా మందికి తెలిసిందే, ఓకేనా. అయితే ఇంతవరకు ఎవ్వరు కూడా దీనికి సంబంధించినటువంటి చిట్కా అనేది నేను యూట్యూబ్లో కూడా ఎక్కడ చూడలేదండి, ఓకేనా. సో మామూలుగా సహజంగా దీనివల్ల మనకు పెద్ద లాభం అయితే ఏమీ లేదు. అది స్త్రీలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, మర్మాంగ అవయవాల దగ్గర ఉన్నటువంటి వెంట్రుకల వల్ల ఎలాంటి లాభం లేదండి. దానివల్ల ఇంకా నష్టాలే తప్పించి లాభం అయితే ఏమీ ఉండదు. నష్టాలు ఎందుకు అని అంటే, అక్కడ చెమట కానీ మురికి కానీ చేరడం వల్ల ఎలర్జీ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు స్త్రీలకు ఉంటాయి, ఇటు పురుషులకు కూడా ఉంటాయి. అంతేకాకుండా పార్టిసిపేషన్ సమయంలో కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు, నొప్పి రావడాలు కూడా ఉంటాయి. కొంతమంది షేవ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా మళ్ళీ మొలిచేటప్పుడు కుచ్చుకపోవడాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ ఉంటారు. కాబట్టి మర్మాంగాల దగ్గర ఉన్నటువంటి జననేంద్రియాల దగ్గర ఉన్నటువంటి వెంట్రుకలను పర్మనెంట్ గా తీసేయడం కోసం ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తానండి, ఓకేనా. దీనికి కావాల్సిన వాటిని మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఇవి కొన్ని చౌదాపూడి దుకాణాల్లో లభిస్తాయని, కొన్ని మనము ఇంట్లో నుంచి తయారు చేసుకోవచ్చు, ఓకేనా. సో దీనికి కావాల్సింది వచ్చేసి ఒకటి తాళకము, గుర్తుపెట్టుకోండి. తాళకము అని లభిస్తుంది. యవక్షారం, యవక్షారము. ఇంకొకటి వచ్చేసి దీనిలో సైంధవ లవణం అండి, ఓకేనా. సైంధవ లవణం, తాళకము, యవక్షారము, సైంధవ లవణము, అదేవిధంగా తేనె, ఓకేనా. సైంధవ లవణం అంటే అది మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇవి నాలుగిటిని సమభాగాలుగా కలుపుకోవాలి. తాళకము, యవక్షారము, సైంధవ లవణము, తేనె, వీటిని నాలుగిటిని సమభాగాలుగా కలుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. కొద్దిగా నీరు లేదా తేనె కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని, మనకు తెలుసు కదా ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలో ఆ ప్రాంతాల్లో కొద్దిగా చిన్నగా కటింగ్ చేసుకొని ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రబ్ చేస్తూ ఉండండి. అలా రబ్ చేయడం వల్ల అక్కడ ఉన్న వెంట్రుకలని క్రమక్రమంగా ఒకటేసారి దీనికి రిజల్ట్ రాకపోయినా కంటిన్యూగా కొద్ది రోజులు వాడుకోవడం వల్ల పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రోమాలు అనేటివి పూర్తిగా పోవడం అనేది జరుగుతుంది. తిరిగి మళ్ళీ మొలిచే అవకాశం అనేది ఉండదు. ఏమైనా పుండ్లు అవుతాయా, ఇన్ఫెక్షన్స్ వస్తాయా, కురుపులు అవుతాయా అని కూడా మీకు డౌట్ ఉండొచ్చు. అలాంటివి కూడా ఏది జరిగే అవకాశం అనేది లేదు. ఎలాంటి సమస్యలు కూడా పక్కాగా రావు, ఓకేనా. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మనము రెగ్యులర్ అంటే చాలా మంది అట్లీస్ట్ వీక్లీ మంత్లీ వన్ టైం అయినా కూడా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే ప్రాంతాలు కాబట్టి, సున్నితమైన ప్రాంతాలు కాబట్టి చాలాసార్లు బ్లేడ్తో కోసుకపోవడాలు, బ్లీడింగ్, బ్లడ్ రావడాలు, ఇలాంటివి కూడా జరిగే సందర్భాలు చాలా మందికి ఉంటాయి. కాబట్టి అలాంటి ఏవి లేకుండా వీటిని పర్మనెంట్ గా మనం తొలగించుకోవచ్చు ఈ చిట్కా ద్వారా. కొద్దిగా వీటి కోసం మీరు ప్రయత్నం చేస్తే 100% దొరుకుతాయండి. ఇవి దొరకని అయితే కాదు, పక్కా దొరుకుతాయి. చౌదాపూడి దుకాణాలు కానివ్వండి, ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాలు కానివ్వండి, ఇవి కంపల్సరీ దొరుకుతాయి. వీటితోటి ఒక ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇలాంటి వీడియో మీకు ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడైనా కనబడితే నాకు షేర్ చేయండి, నేను చూస్తాను, ఓకేనా. సో ఇలాంటి వీడియో ఇంతవరకు నేనైతే ఎక్కడ చూడలేదు, ఎవరు కూడా చేయలేదు. అతి పురాతనమైనటువంటి ఒక పుస్తకం నుండి దీనిని సేకరించడం జరిగింది. ఈ తాళకము, వీటికి యవక్షారానికి ఇంకేదైనా పేర్లు ఉన్నాయని కూడా నేను చాలా సెర్చ్ చేశాను, బట్ అవి డైరెక్ట్ గా లభిస్తున్నాయి తప్పించి వాటి పేర్లు అవి మాత్రం నాకు మళ్ళీ ఏం దొరకలేదు. సో వీటి ద్వారా మీరు రెగ్యులర్ గా కాకపోయినా వారానికి కనీసం 2 లేదా 3 సార్లు కనుక మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక క్రమక్రమంగా అక్కడ ఉన్నటువంటి హెయిర్ అనేది పూర్తిగా పోవడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తర్వాత ఎప్పుడైనా కావాలి అన్నా వెతికినా కూడా ఛానల్ దొరకక చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ మీ ఛానల్ లింక్ పెట్టండి సార్ అని అంటున్నారు. అదేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, మా ఛానల్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా చక్కని పరిష్కారం ఇస్తాను. లేదా మరే ఇతర సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా నాకు ఒకసారి కాల్ కింద స్క్రోల్ నెంబర్కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానివ్వండి, నాకు ఒకసారి ఫోన్ చేయండి. తప్పకుండా మీకు సంబంధించినటువంటి సమస్యకు మంచి సలహాలని, సూచనల్ని, చిట్కాల్ని, అవసరమైతే మెడిసిన్స్ ని కూడా మేము అందించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకే. థ్యాంక్ యూ.